కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన సులోచన అనారోగ్యంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెకు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ఎక్కడున్నారని ఆసుపత్రి సిబ్బందిని నిలదీయగా భోజనానికి వెళ్లారని సిబ్బంది చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అదే సమయంలో సులోచన పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. ఏ హాస్పిటల్ మరి కమలాపురంలో 30 పడే హాస్పిటల్ 20 పడే హాస్పిటల్ పెట్టారు. డాక్టర్లు నర్సులే వచ్చే కనీసం గట్టిగా ఎక్కడికి వచ్చేదానికి కారణం పేషెంట్ పెట్టుకుంటే ఉందా లేదా లేదు. ఇక పాలన వచ్చింటే మీ పరిస్థితి ఏంది మా పరిస్థితి? ఏమన్నా అర్థం ఉంది ఉందన్నా? ఇన్నిసార్లు పేపర్లో రాసి 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 ఒక డాక్టర్ లేడు. 90 డాక్టర్లు ఎందుకు రూట్లో ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టలేదు హాస్పిటల్ ప్రజలకు. కమలాపురం ఉండాలి. ఇది ఎవరు మా డాక్టర్? ఏం పేరు మా డాక్టర్ పేరు? ఈరోజు డ్యూటీలో పవన్ వచ్చినాడు. డ్యూటీకి వచ్చినాడు కానీ తినాడు. మేము వచ్చేంత అయిపోయింది. అప్పుడు మేము వచ్చేంత అయిపోయింది 3/4 గంట అయింది. 3/4 గంట పేషెంట్ హార్ట్ పేషెంట్ వస్తూ ఉంటాడా? యాక్సిడెంట్ అయితే ఏదైనా పేషెంట్ ఉంటాడా? యాక్సిడెంట్ అయితే పేషెంట్ ఇంతసేపు కూర్చోబెట్టుకుంటారా? కొంచెమన్నా విలువ ఉండాలమ్మా, కొంచెమన్నా విలువ ఉండాలి, బాధ్యత ఉండాలి కొంచెమన్నా. డాక్టర్ ఎన్ని గంటలు డ్యూటీ చేద్దామంటారు లేదా? ప్రజలు డబ్బులు కట్టి దెంగుడు జీతాలు దెంగుడు లక్షల కింద ఇళ్ళకాడ కూర్చొని ఏమన్నా అట్లా ఇళ్ళకాడ కూర్చోండి. నా వచ్చి డ్యూటీకి రాలేకపోవచ్చు. క్లారిటీగా రాలే. క్లారిటీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తా చెప్తా. ఎమ్మెల్యే ఇప్పుడు ఫోటో తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం, టైం నోట్ చేసుకున్నాం. మీ దగ్గర సీసీ కెమెరా రికార్డు ఉంటే తెలుస్తాయి. డాక్టర్ వచ్చింది అన్నీ తెలుస్తాయి. రేపు ఎమ్మెల్యే గారు చెప్తాను.